रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते। అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు, స్నేహితులు అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు సంతోషాన్ని ఇస్తారు. ఈ ఆధ్యాత్మిక గ్రంథం ఎవ్వరు ఇవ్వలేని తరగని గనిలాంటి జ్ఞానాన్ని మనోధైర్యాన్ని ఇచ్చేదే శ్రీమద్ భగవద్గీత. గీతామృతం కేవలం మన కోసమే కాదు, మన అభ్యుదయానికి, మన యొక్క అలసిన మనసుకు, బితిలిన హృదయానికి ధైర్యాన్నిచ్చే ఓదార్పు శ్రీమద్ భగవద్గీత. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు మానవ జీవనానికి అందించినటువంటి ఏకైక బహుమతి శ్రీమద్ భగవద్గీత. మానవ జీవన గమనంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ధూత, వ్యాస మహర్షి చేతి వ్రాత, అహంకారం యొక్క కోత, భవసాగరం యొక్క ఈత, రాగద్వేషములకు మూత, అసుర గుణములకు వాత శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత ఈజ్ ఏ డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ ది లైఫ్. సంతృప్తి సంతోషాలతో జీవనం గడపాలంటే చదవాల్సిన ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత. దాన ధర్మాల గురించి, త్యాగం సహనం గురించి చెప్పేది, మోక్షం అంటే ఏంటో చెప్పేది శ్రీమద్ భగవద్గీత. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెప్పేది శ్రీమద్ భగవద్గీత. పాపపుణ్యాలకు వివరణిచ్చేది, ఎవరు పండితురో ఎవరు పామరుడో చెప్పేది శ్రీమద్ భగవద్గీత. మన లోపల కర్తృత్వం, మిత్రుత్వం, నేతృత్వం, ధాతృత్వం, భ్రాతృత్వం, సౌభ్రాతృత్వంతో పాటు మన లోపల ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష నెరవేరాలంటే చదవాల్సిన ఏకైక మహద్గ్రంథం శ్రీమద్ భగవద్గీత. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే, విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే, గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. పరిస్థితి మారదు, గ్రహస్థితి మారదు, మన యొక్క మనస్థితి ఎప్పుడైతే మార్చుకుంటామో జీవన గమనం అనేది తప్పకుండా మారే అవకాశం ఉంది. ఇఫ్ యు వాంట్ చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్స్. కాబట్టి ఈరోజు మనము కర్మయోగంలో, మన అక్షర బ్రహ్మయోగంలో క్షరము అంటే క్షీణించనిది, క్షరము అంటే క్షీణించేది, నశించేది, అక్షరము అంటే నశించనిది. అలాంటి నశించని పరబ్రహ్మ తత్వం గురించి చెప్పేది భగవద్గీతలోని 8వ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము. బ్రహ్మము అంటేనే జ్ఞానము, జ్ఞానము అంటే వ్యాపించేది, విశ్వవ్యాప్తం చేసేది, చైతన్యం కలిగించేదే బ్రహ్మ జ్ఞానము. కాబట్టి ఈరోజు మనము 25వ శ్లోకంలో మనకి ఇచ్చారు. ఇక్కడ మనకు రెండుంటాయి, సకామ కర్మయోగము, నిష్కామ కర్మయోగము. నిన్నటి రోజు మనము దేవయాన మార్గం గురించి, పితృయాన మార్గం చెప్పుకున్నాము. అందులో భాగంగా మరి ఎవరు స్వర్గంకి వెళ్తారు, ఎవరు పితృయాన మార్గంకి వెళ్తారు అంటే పితృయాన మార్గం ద్వారా వెళ్ళేవారు స్వర్గానికి వెళ్తారు. ఎవరికైతే మోక్షం వస్తుందో వాళ్ళు దేవయాన మార్గం ద్వారా మన భగవంతుని చేరుకోవచ్చు. అంటే మోక్షం అంటే ఏంటిది? మరో జన్మ, పునర్జన్మ లేకపోవడము. మరి ఎవరికి పునర్జన్మ ఉంటుంది, ఎవరికి పునర్జన్మ ఉండదు అనే విషయాన్ని చూసినట్టయితే మనం సకామ కర్మయోగులు, ఇందులో మనకి ఏమిచ్చారు ఇక్కడ? ధూమ అంటే ధూమ దేవత, రాత్రి దేవత, దక్షిణాన అంటే దక్షిణ దిశలో, షణ్మాస 6 మాసములు వీళ్ళు స్వర్గంలో ఉంటారు. ఎవరు? సకామ కర్మయోగులు. సకామ కర్మయోగులకు స్వర్గప్రాప్తి వస్తుంది, వాళ్ళు స్వర్గంలో 6 నెలలు ఉంటారట. ఎవరు? నిష్కామ కర్మయోగులు ఉంటారు, వాళ్లకు మోక్షం వస్తుంది. మరి సకామ కర్మయోగులు అంటే ఎవరు అంటే ఫలాపేక్ష లేకుండా కర్మను ఎవరైతే చేస్తారో, కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గత్యంత జాయతే.
అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. వండిన అన్నం తినలేకపోవచ్చు కానీ చేసిన కర్మను అనుభవించక తప్పదు. ఎవరైతే సకామ కర్మ చేస్తారో అంటే ఫలాపేక్షను ఆశించి ఈ పని చేయడం ద్వారా నాకు ఈ డబ్బులు వస్తాయి, వాళ్ళని సకామ కర్మయోగులు అంటారు. వాళ్ళకు మనశ్శాంతి అనేది తక్కువ మొత్తంలో ఉంటుంది. అదేవిధంగా బంధాలకు బాంధవ్యాలకు లోనవుతారు ఎవరు? సకామ కర్మయోగులు. ఇందులో మనకు నిష్కామ కర్మయోగులు వచ్చారు. నిష్కామ కర్మయోగులు ఫలాపేక్ష లేకుండా ఎటువంటి డబ్బులు కానీ ఎటువంటి ద్రవ్యము కానీ ఎటువంటి ఆపేక్ష లేకుండా పని చేయడాన్ని మనం నిష్కామ కర్మయోగం అంటాం. వాళ్ళు ఎప్పుడు కూడా మనశ్శాంతితో ఉంటారు. బంధాలకు వీళ్ళు లోను కారు. బంధ బాంధవ్యాలకు వీళ్ళు మమతాసక్తులు. వీత రాగ భయ క్రోధ. వీతం అంటే విడిచిపెట్టడం, రాగం అంటే ఏంటిది? ప్రేమ. వీత రాగం, భయక్రోధ, భయం ఉండదు, క్రోధం అసలుకే ఉండదు. నిష్కామ కర్మయోగులు ఎవరైతే నిష్కామ కర్మయోగం చేస్తారో ఎప్పుడు మనం స్పందించాలో స్పందించకపోవడం కూడా తప్పే. ఎక్కడ మనం స్పందించకుండా ఉంటే అది కూడా మనకు విలువ అనేది లేకుండా అయిపోతుంది. ఖచ్చితంగా మాట్లాడే విషయము ఖచ్చితంగా ఎక్కడ మనం మాట్లాడాలో అక్కడ మాట్లాడితేనే మంచిది. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి గలదు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా జిహ్వాగ్రే లక్ష్మీ వర్తతే, జిహ్వాగ్రే మిత్రబాంధవాత్, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే